హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో బాజుబంద్ కలెక్షన్ చూపిస్తున్నానండి. మనకి బాజుబంద్ ఏంటంటే హ్యాండ్కి పెట్టుకోవచ్చు, చోకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని అయితే మనకి అంటే ఏది పెట్టుకున్నా దాని లుక్కే ఉంటుందండి. కొన్ని మనకి తెలుస్తాయి ఇది బాజుబంద్ కానీ చోకర్ లాగా పెట్టుకున్నామని. కొన్ని అసలు అర్థం కాదు, ఎలా పెట్టుకుంటే అలా ట్విస్ట్ అయిపోతాయి అన్నమాట. అంత బాగున్నాయి కలెక్షన్. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్స్. మనకి హైదరాబాద్లో 4 బ్రాంచ్లు ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. ప్రస్తుతం అయితే నాగోల్ బ్రాంచ్ నుంచి కలెక్షన్ చూపిస్తున్నాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. మీరు నాగోల్ క్రాస్ రోడ్స్ వస్తారు కదా, కియా కార్ షోరూమ్ కనబడుతుంది. దానికి ఆపోజిట్లోనే మన భవానీ జ్యువెల్స్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే స్టోర్ విజిట్ చేసే ముందు కాల్ చేయండి. లొకేషన్స్ గైడ్ చేస్తారు, అంటే లొకేషన్ షేర్ చేసి ఈజీగా గైడ్ చేసేస్తారు. సో బాజుబంద్ కలెక్షన్ అన్నాను కదా, స్టార్ట్ చేసేద్దాం. సో బాజుబంద్ అండి. ఈరోజు ఫస్ట్ అయితే చాలా మంచి ప్యాటర్న్తో ముందుకు వచ్చేసాను. ఫస్ట్ చూస్తున్నారు కదా, అమ్మవారి రూపం మధ్యలో వచ్చేసింది. మనకి చక్కగా అమ్మవారి రూపం అలా లోటస్ పైన కూర్చున్నట్టు కలగా నవ్వు ముఖంతో ఉన్నారు. కిందంతా మ్యాంగోస్, డాంగ్లర్స్ కూడా చూడండి పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్ బాల్స్ ఉంటాయి కదా, అలా వచ్చేసాయి. అటువైపున ఇటువైపున మనకి అమ్మవారి రూపం, పీకాక్స్ వచ్చేసాయి. డ్రాప్ షేప్ చక్కగా ఉంది ప్యాటర్న్ అంతా కూడా. నార్మల్గా బాజుబంద్ ఏంటంటే ఓన్లీ చిన్న చిన్న పెండెంట్స్ వస్తూ ఉంటాయి. ఇది చాలా నిండుగా ఉందండి. సో మీరు చోకర్లా పెట్టుకున్నా, బాజుబంద్ పెట్టుకున్నా, అంటే దేని లుక్ దానిదే. ఏది కూడా మనకి చోకర్ని బాజుబంద్లా వేసుకున్నామా అలా అనిపించదు. దేని లుక్ దానికి ఉంటుంది. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి ఈ బాజుబంద్ ఏంటంటే హెవీ కుందన్ ప్యాటర్న్లో చూపిస్తున్నాను. మధ్యలో చూడండి ఇక్కడ ఒక చక్రం లాగా కుందన్స్తో వచ్చింది కదా, అటు ఇటు పీకాక్స్ గోల్డెన్ కావింగ్తో. దగ్గర మాత్రమే రూబీ స్టోన్ వచ్చాయి. పైన మనకి కలర్ఫుల్ కుందన్స్ మ్యాంగో షేప్లో అటు ఇటు మధ్యలో, అండ్ ఇటు కూడా మనకి మ్యాంగో షేప్ వచ్చింది చూసారా. ఇక్కడ కుందన్స్ కాకుండా అమ్మవారి రూపం, కిందంతా కూడా కుందన్స్. ఎంత బాగా వచ్చిందో ప్యాటర్న్. డాంగ్లర్స్ అయితే కంప్లీట్గా గ్రీన్ బీడ్స్ బటన్ షేప్లో, పైన అంతా పర్ల్ బాల్స్ వచ్చేసాయి. మధ్యలో మాత్రం ఇలా రూబీ బీడ్ వచ్చింది, అది కూడా ఓవల్ షేప్లో. చూడ్డానికి కుందన్ ప్యాటర్న్ కాబట్టి కలర్ఫుల్గా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 28 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఈ స్టైల్ అంతా కూడా పీకాక్ ప్యాటర్న్, మధ్యలో ఓవెల్ షేప్, దానిపైన పీకాక్ కార్వింగ్ వచ్చింది. అటు ఇటు పీకాక్ కార్వింగ్. ఇక్కడ కూడా చూడండి ఫ్లోరల్స్ అండ్ పీకాక్స్. ఇక్కడ కూడా అమ్మవారి రూపం కానీ ఏమీ లేదు, కంప్లీట్ పీకాక్ అండ్ ఫ్లోరల్స్ వచ్చేసాయి. పైన అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, కింద కూడా ఒక లైన్ ఆఫ్ సీజర్స్ ఇచ్చేసి మిగిలినవంతా కూడా రూబీ కలర్డ్ స్టోన్స్ ఇచ్చాం. డాంగ్లర్స్ చూడండి పర్ల్ బాల్స్ వచ్చేసాయి, అంతా కూడా పర్ల్స్. పైన కూడా స్మాల్ 0 సైజ్ పర్ల్స్, మధ్యలో మాత్రం ఒక గ్రీన్ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 18 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో కుందన్ ప్యాటర్న్తో ఉన్న బ్యూటిఫుల్ బాజుబంద్, మధ్యలో అమ్మవారు, అటు ఇటు ఫ్లోరల్స్. ఇక్కడ అమ్మవారి కదండి, ఇవంతా ఫ్లవర్స్. కింద చాంద్ లాగా మనకి వచ్చేసింది, వాటిపైన గోల్డెన్ కార్వింగ్ ఫ్లోరల్ ప్యాటర్న్తో. మధ్యలో డ్రాప్ షేప్లో కూడా కుందన్స్ వచ్చాయి. అటు ఇటు పీకాక్ ఇచ్చేసి ఎండ్ చేసాము. కింద కూడా చూడండి మనకి ఆల్రెడీ కుందన్స్ అంటేనే కలర్ఫుల్గా ఉంటుంది. కింద డాంగ్లర్స్ కూడా అంతే కలర్ఫుల్గా రూబీ అండ్ ఎమరల్డ్ బీడ్స్ ఇచ్చాం. పైన అంతా కూడా పర్ల్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 30 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. ఈ ప్యాటర్న్ అయితే అమ్మవారి రూపం. ప్రతి దాంట్లో అమ్మవారు అంటున్నాను అనుకోద్దండి, మ్యాక్సిమం ఏ జ్యువెలరీ అయినా కానీ మోస్ట్లీ మనకి లక్ష్మీదేవి రూపంతో ఉంటూ ఉంటాయి. మధ్యలో అలాగే లక్ష్మీదేవి ఇచ్చేసి చుట్టూ సీజర్స్తో డ్రాప్ షేప్, అటు ఇటు పీకాక్స్ వచ్చేసాయి. పైనంతా కూడా రూబీ అండ్ ఎమరాల్డ్తో స్టోన్స్ వచ్చాయి, అండ్ అలాగే సీజర్స్తో స్టోన్స్. కింద డాంగ్లర్స్ చూడండి పర్ల్ బాల్స్, మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్ అలాగే గోల్డెన్ బాల్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ 22 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. సో ఈ బాజుబంద్ చూస్తున్నారు కదా, మధ్యలో డ్రాప్ షేప్ వచ్చింది విత్ గోల్డెన్ కార్వింగ్, అంటే ప్లెయిన్ ఇవ్వకుండా ఇదంతా గోల్డెన్ కార్వింగ్. పైన అంతా రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్. కింద చాంద్ లాగా ఇచ్చారు చూసారా, అందులో అంతా కూడా మనకి కుందన్స్ వచ్చేసాయి. ఇటు 3 పీకాక్స్, అటు 3 పీకాక్స్, అండ్ ఎండింగ్ వచ్చేసి ఒక నీట్గా ఇలా లీఫ్ లాగా ఇచ్చేసి ఎండ్ చేశారు. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బంచ్ లాగా వచ్చాయండి. స్మాల్ పర్ల్ బాల్స్ హెవీగా ఇచ్చేసి వాటి నుంచి రూబీ బీడ్స్ ఇచ్చారు. బాగుంది ప్యాటర్న్ చూడ్డానికి. గ్రాస్ వెయిట్ 27 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్. బడ్జెట్లో అయిపోతుంది. చోకర్ లాగా బాజుబంద్లా రెండిటిలా వేసుకోవచ్చు.
సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, గ్రీన్ స్టోన్, చుట్టూ రూబీ స్టోన్స్ వచ్చాయి అండ్ ఎండింగ్ పెటల్స్ అంతా సీజర్స్, ఇవంతా గోల్డెన్ కావింగ్ వచ్చేసాయండి. అటు ఇటు మాత్రం అమ్మవారి రూపం, మిగిలినవంతా క్రీపర్స్ లాగా స్ప్రెడ్ అయిపోయి రూబీస్, ఎమరాల్డ్స్, సీజర్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ వచ్చేసాయి, మధ్యలో ఇలా రూబీ బీడ్ విత్ గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్. పిల్లలకి కూడా చోకర్ లాగా పెట్టొచ్చు, మనం బాజుబాన్ లాగా యూజ్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అంతా పీకాక్స్ వచ్చేసాయండి. ఇవి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అటు ఒకటి పీకాక్, ఇటు ఒకటి ఫేసింగ్ పీకాక్, మనకి అంతా స్ప్రెడ్ అయిపోయాయి. ఎండింగ్లో మాత్రం మనకి ఒక సింగిల్ పీకాక్ వచ్చేసింది. ఇక్కడ డ్రాప్ షేప్ లాగా ఇచ్చారు కదా, మ్యాంగో లీఫ్ షేప్, దానిపైన కూడా పీకాక్ కావింగ్ ఉంది. కిందంతా కూడా మనకి కుందన్స్ వచ్చాయి, పైన కూడా అలాగే కుందన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ మాత్రం గ్రీన్ బీట్స్ అండ్ స్మాల్ 0 సైజ్ పర్ల్స్ ఉన్నాయి. రెడ్, గ్రీన్, వైట్తో చాలా బాగా కనబడుతుంది, గోల్డ్ లుక్ ఎలివేట్ అవుతుంది అనమాట. సో గ్రాస్ వెయిట్ 22 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో ఇది కూడా కుందన్ ప్యాటర్న్తో వచ్చిన బాజుబాన్. స్టార్టింగ్ చూడండి, అటు ఇటు ఒక పీకాక్, ఇదంతా కుందన్స్తో ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. నెక్స్ట్ కూడా మనకి ఇక్కడ అంతా పీకాక్ ప్యాటర్న్, ఇదంతా గోల్డెన్ కావింగ్, జస్ట్ ఐ దగ్గర మాత్రమే రూబీ స్టోన్స్ ఇచ్చారు. పైన అలంకరణ అంతా కుందన్స్తో, కింద మనకి పీకాక్ ఫెదర్స్ విచ్చుకున్నట్టు చాలా చక్కగా గోల్డెన్ కావింగ్తో ఇచ్చారు. కింద ఎండింగ్లో కూడా గోల్డెన్ కావింగే, మధ్యలో మాత్రం గ్రీన్ అండ్ రెడ్ కుందన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్ బాల్స్, వాటిపైన గోల్డెన్ క్యాప్స్ ఇచ్చేసి, మధ్యలో మాత్రం ఎమరాల్డ్ బీడ్ అండ్ విత్ స్మాల్ 0 సైజ్ మనకి గోల్డెన్ బాల్స్ మువ్వల్లాగా ఉంటాయి కదా, అవి ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 31 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి, టెంపుల్ స్టైల్, బికాస్ మనకి అమ్మవారు అండ్ పీకాక్ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నారు. మధ్యలో అమ్మవారు, పైన అంతా కూడా సీజర్స్తో అలంకరణ, అటు ఇటు అమ్మవారి రూపం, అలా మనకి లక్ష్మీదేవి రూపం అయిపోగానే పీకాక్స్ వచ్చేసాయి, ఫ్లవర్ అండ్ పీకాక్, అందుకే బ్యాలెన్స్డ్గా అంటున్నాను. 2 పీకాక్స్ ఇటు, 2 పీకాక్స్ అటు, మధ్యలో కూడా అమ్మవారు. డాంగ్లర్స్ అంతా కూడా చూడండి, మనకి డాంగ్లర్స్ ఇచ్చే ముందే పైన చూస్తున్నారు కదా, ఇలా చాంద్ లాగా ఇచ్చారు, వాటిలో మనకి మ్యాంగో లీవ్స్ వచ్చాయి, అలాగే రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. ప్రతి ఒక్క అమ్మవారికి కింద ఇచ్చారు. పీకాక్ వచ్చిన దగ్గర మాత్రం మనకి గ్రీన్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చేసాయి. ఎండింగ్లో కూడా కంప్లీట్ సీజర్స్, అంటే ప్రతి ఒక్క ఐడల్కి కింద మనకి ఏదో ఒకటి ఇచ్చేసి హైలైట్ చేశారు. డాంగ్లర్స్ అంతా కూడా రూబీ బీట్స్ వచ్చాయి, మధ్యలో రూబీ బీట్, పైన వైపున కింద వైపున స్మాల్ పర్ల్ బాల్స్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో కూడా మనకి అమ్మవారి రూపం లేకుండా ఓన్లీ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, అటు ఇటు ఒక ఫ్లవర్ లాగా ఇచ్చాము గ్రీన్ స్టోన్ అండ్ సీజర్స్తో. సేమ్ మధ్యలో చూడండి రూబీ స్టోన్ స్క్వేర్ షేప్లో, చుట్టూ సీజర్స్ వచ్చాయి, ఇంకంతా క్రీపర్సే, ఫ్లవర్ లాగా ఇచ్చేసి వాటి నుంచి క్రీపర్స్ అంటే కంప్లీట్గా విచ్చుకున్నట్టు. పైన కూడా సేమ్ గ్రీన్ స్టోన్, కిందంతా కూడా సీజర్స్. డాంగ్లర్స్ మాత్రం పర్ల్ బాల్స్ వచ్చేసాయి అండ్ స్మాల్ సైజ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి, మధ్యలో టర్కాయిస్ కలర్ బీడ్. చాలా యూనిక్గా ఉంది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి మనకి 22 గ్రామ్స్ పడుతుంది. మీకు క్లియర్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ పంపించి వాట్సాప్ చేశారంటే ఎస్టిమేషన్స్ అన్నీ మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి పీకాక్ ప్యాటర్న్తో తీసుకున్న బాజుబాన్. మధ్యలో చూడండి పీకాక్ హైలైట్ అవుతుంది, చూస్తున్నారు కదా, రూబీ స్టోన్, ఫెదర్స్లో గ్రీన్ స్టోన్, చుట్టూ ఇలా సీజర్స్ వచ్చేసాయి, అటు ఇటు క్రీపర్స్ లాగా స్ప్రెడ్ అయిపోయి విత్ సీజర్స్, రెడ్ గ్రీన్ స్టోన్ అక్కడక్కడ మాత్రం కనబడుతున్నాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ విత్ గ్రీన్ స్మాల్ బీట్స్ వచ్చేసాయి. ఎంత బాగుందో ప్యాటర్న్ అయితే, పీకాక్ బాగా హైలైట్ అవుతుంది మెయిన్గా. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, అమ్మవారి రూపంతో ఎక్కువగా హైలైట్ అవుతుంది. కింద కలుషం లాగా అలా కనబడుతూ, పైన అమ్మవారు, అటు ఇటు మ్యాంగోస్ వచ్చేసి మళ్ళీ అమ్మవారి రూపం. చూడండి అమ్మవారి రూపం అయిపోగానే ఒక ఓవెల్ షేప్లో రూబీ స్టోన్ అండ్ సీజర్స్ వచ్చాయి. ఎండింగ్లో కూడా మనకి మ్యాంగో లీఫ్ ఇచ్చేసి ఎండ్ చేసాం. చాలా బాగుందండి. బ్రైట్స్ ఎవరైనా ఉంటే ఇలా శుభప్రదంగా ఇలా ప్రిఫర్ చేయొచ్చు, బికాజ్ రూబీస్, ఎమరాల్డ్స్ వచ్చేసి సీజర్స్ ఇచ్చాం కదా, మిగిలినవంతా మ్యాంగో లీవ్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. అమ్మవారి రూపం కూడా చాలా కలగా ఉన్నారు. డాంగ్లర్స్ చూడండి మనకి పర్ల్ బాల్స్ వచ్చాయి, ప్రతి ఒక్క పర్ల్ బాల్కి ఇలా గోల్డెన్ క్యాప్తో ఎలివేట్ అయ్యేలాగా, మధ్యలో రూబీ బీడ్, వాటిపైన కార్వింగ్ లాగా ఇచ్చేసి సింపుల్ గోల్డెన్ బాల్స్తో
తో ఎండ్ చేశారు. నీట్గా ఉంది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 23 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి అమ్మవారి రూపం బాగా హైలైట్ అవుతున్నాయి. మధ్యలో అమ్మవారు, అటు ఇటు కూడా అమ్మవారు. ఈ ఫ్లవర్స్ అంతా సీజర్స్, లీవ్స్, పెటల్స్ ఏవైతే హైలైట్ చేస్తున్నారో అవి మాత్రం రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ లాగా ఇచ్చేసారు. కిందంతా కూడా లీవ్స్ వచ్చాయి, అటు ఇటు మనకి రూబీ స్టోన్స్ అనమాట. ఫ్లవర్స్ మాత్రం సీజర్స్. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ మాత్రం సీజర్స్. కింద పైన మాత్రం మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ ఇస్తున్నారు. డాంగ్లర్స్ మాత్రం పర్ల్ బాల్స్ వచ్చేసాయి, మధ్యలో ఒక గ్రీన్ బీడ్ అండ్ ఈ గోల్డెన్ బాల్స్ మువ్వల్లాగా ఉంటాయి అన్నాను కదా, అవి చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. డీసెంట్గా ఉంది చూడ్డానికి, బడ్జెట్లో కూడా అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 22 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్యాటర్న్స్. ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకి చోకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మనం కూడా పెట్టుకోవచ్చు, కానీ పిల్లలకి మనకి యూజ్ అయ్యేలాగా ఒక ఐటమ్ అన్నమాట. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.